ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తారు. బలం లేకపోయినా ఏదో రకంగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలని అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. కేవలం 3 కౌన్సిలర్లతో ఏ విధంగా మీకు చైర్పర్సన్ పదవి వస్తుందో, మీరు ఏ విధంగా మెజార్టీ సాధించగలరో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక పక్కన కోర్టులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కౌన్సిలర్లకి రక్షణ కల్పించాలని చెప్తే పోలీసు శాఖ వారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారు కౌన్సిలర్లకి రక్షణ కల్పించకుండా క్రిమినల్స్ కి రక్షణ కల్పిస్తా ఉన్నారు. ఆయన క్రిమినల్స్ కి రక్షణ కల్పిస్తా ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం, పోలీసులే కౌన్సిలర్ని లాక్కొని వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు చూస్తే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి మీద, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి మీద, మరి స్వామిదాస్ గారి మీద, స్థానిక ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారి మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పోలీసులే తెలుగుదేశం పార్టీ గూండాల్ని, రౌడీల్ని ప్రేరేపించి ప్రోత్సహించి దాడులు చేయిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత గురించి మాట్లాడే పరిస్థితి లేకపోయింది. కూటమి ప్రభుత్వంలో ఏది మాట్లాడినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి ఒకటే సమాధానం, వాళ్ళ సమాధానం హింసే. వాళ్ళ సమాధానం హింసే. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి కౌన్సిల్ ఎన్నిక సజావుగా జరగాలని కౌన్సిలర్ని అండగా వెళ్ళినటువంటి అవినాష్ గారి మీద, అరుణ్ కుమార్ గారి మీద, స్వామిదాస్ గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తాం. దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద, మీ నాయకత్వం మీద నమ్మకం ఉంటే ఎన్నికని సజావుగా నిర్వహించండి. బలాబలాలు ఏంటో మీకు తెలుస్తాయి కదా. అలా కాకుండా ఎన్నిక జరగకుండా కౌన్సిల్లోకి మరి కౌన్సిలర్లు వెళ్ళనీయకుండా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, గోండాలు, మరొక పక్కన పోలీస్ శాఖ అడ్డుకుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని విమర్శకుడిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరికైనా సరే అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు దమ్ముంటే రాజీనామా చేసే ధైర్యం ఉండి మీరు బయటకు వచ్చి ఎన్నికలు నిర్వహించే సత్తా ఉంటే అరుణ్ కుమార్ గారి సవాల్ని స్వీకరించాలి. అట్లా కాకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలాగా మీరు గనక ఇటువంటి కుట్రలో చేస్తే ఈ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికే ఘోర పరాభవాన్ని చవిచూస్తుందని కూడా హెచ్చరిస్తా. మీకు నిజంగా దమ్ముంటే వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి. కానీ కుట్రలో, కుయుక్తులతో, మోసపూరితమైనటువంటి విధానాలతో కనుక మీరు ముందుకు వెళ్తే ప్రజలు మీకు ప్రజాక్షేత్రంలో తప్పక బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ కౌన్సిల్ ఎన్నిక కనుక మీరు సజావుగా పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీనే తిరువూరి చైర్పర్సన్ని కైవసం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేమైతే సవాల్ ఇస్తున్నాం.